ఈ లోక మర్యాదను అనుసరిస్తూ అనేక మంది వివిధ పందాలలో, వివిధ రూపాలలో నూతన సంవత్సరాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటే, ప్రియులారా, ఆయన రక్తంలో కడగబడి ఆయన సంఘములో చేర్చబడిన మనతో దేవాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరైతే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది చేపట్టి నన్ను మీరు ఆరాధిస్తూ, నన్ను స్తుతిస్తూ, మహింపరుస్తూ, గణపరుస్తూ మీరు నూతన సంవత్సరంలో ప్రవేశించాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకములో మనం చేసే పనులన్నిటిలో కూడా శ్రేష్టమైన పని దేవుడిని స్తుతించి ఆరాధించటమే. నీ దగ్గర నుంచి ఆయన వెండి బంగారాలు కోరుకోవట్లేదు, ఆస్తిపాస్తులు కోరుకోవట్లేదు. ఇదిగో ఈ లోకములో దేన్ని చూసి నీవు గొప్పగా ఘనంగా పొంగిపోతున్నావో, దేన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావు నాకైతే తెలియదు. కానీ మనమైతే మనకు కలిగిన దేవాది దేవుని యందు స్తుతిస్తూ, హర్షిస్తూ, సంతోషముగా ఆయనకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు.